పేదలకి పంచిపెట్టేటటువంటి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి ముఖా ఎన్నో ఏళ్ళుగా సాగుతుంది. పేదవాళ్ళకు 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. ఎన్నిసార్లు సీజ్ చేసినా మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ దీని వెనక భయంకరమైనటువంటి వాస్తవం. దొంగలు పంచుకున్నట్టు వైకాపాకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఈ యొక్క రేషన్ షాపును పంచుకొని పేదల బియ్యాన్ని కొనుగోలు చేసుకొని నెలవారీ మామూలు ఇస్తూ మరి నెలకి ఈ నియోజకవర్గంలో 6 లక్షల రూపాయలు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఇస్తా ఉన్నారు. అంటే వైకాపా నాయకులు నెలకి కనీసం 25 లక్షల పైబడి ఈ రేషన్ మాఫియా ద్వారా సొమ్ము చేసుకుంటారనేది స్పష్టమవుతుంది. ఉదారంగా నీకు నెలకి ఇన్ని ఇంటికి డబ్బులు తెచ్చిస్తానయ్యా అని అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళు అడ్డుకునే వాళ్ళు? మీ జిల్లాలో ఖచ్చితంగా కొద్దిమంది ఉంటారు. మీ గుంటూరు జిల్లాలో నెలకు వచ్చేటటువంటి 20 లక్షలతో పాటు ₹1 కోటి అడ్వాన్స్ తీసుకునే ఎమ్మెల్యేలు కూడా నాకు తెలుసు. తులుపాల నరేంద్ర లాంటి వద్దన్నాడు. పేదలకు తగ్గాల్సిన రేషన్ బియ్యాన్ని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంది కొక్కుల్లాగా వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు రేషన్ బియ్యాన్ని చేస్తా ఉన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో బర్నబాసు అని చెప్పని ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ హత్యకు గురైన కారణం ఏంటి అంటే ఈ బియ్యం మాఫియాలో వచ్చిన విభేదాలే కారణం. దీని కారణంగానే అతన్ని హత్య చేశారు. ఏం జరుగుతుందో తెలియదు, ఏమైందో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు, ఉన్నారో లేదో తెలియదు. ఆ పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం.